లూకా శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 13వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలుపడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మునుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకుని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకుని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులుగా ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనడు. ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండను. అల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండను. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచ్చు పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించను. పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచ్చు మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును. ఏ సేవకుడు 2 యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినటువంటి ఈ యొక్క పట్టణములను మనము ధ్యానించినట్లయితే మొదటి పట్టణము ఈ గ్రంథం నుండి తీసుకొనబడినది? ఆమోసు గ్రంథము నుండి తీసుకొనబడినది. ఆమోసు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో జీవించి ఉన్నాడు. ఆయన జీవించినటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధమైనటువంటి విషయాలను ప్రవచించాడో ఈరోజు మనం వినటువంటి ఈ యొక్క
మొదటి పట్టణంలో మనము ఆలకించి ఉన్నాం. ఆమోసు జీవించినటువంటి సమయములో సమరియా అని పిలువబడినటువంటి ఈరోజు పిలువబడిన ఆ దేశము ఎంతో అద్భుతముగా దీవించబడినది, ఆశీర్వదించబడినది, సంపన్నమైనదిగా మనకి మనకి అర్థమవుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇంతగా దేవుడు ఆ యొక్క దేశమును దీవించినప్పటికీ కూడా వారిలో ఆ సామాజిక న్యాయం అనేది కనుమరుగైపోయినది. సమాజం పట్ల అన్యాయంగా ఈ యొక్క బేరగాండ్లు, వ్యాపారవేత్తలు ప్రవర్తిస్తూ ఉండేవారు. దీన్ని ఉద్దేశించి ఆమోస్ ప్రవక్త ఆ విధంగా ప్రవర్తించినటువంటి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు పేదల పట్ల చాలా కఠినముగా దోపిడీగాండ్రులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొలతలు ఎక్కువ వేసి వారికి భారముగా మారుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే యుక్తి వరకు ఉంటే పర్వాలేదు, వారు కుయుక్తితో పేదల పట్ల, ముఖ్యంగా వారు పేదలను దోచుకుంటూ ఉన్నారు, వ్యాపారము అనేటువంటి పేరుతో ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి విషయాలను గమనించినటువంటి ఆమోస్ ప్రవక్త, దేవుని చేత పంపించబడినటువంటి ప్రవక్త, నీవు వెళ్ళి న్యాయం గురించి బోధించు, అన్యాయం జరుగుతూ ఉన్నది, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఈ వ్యాపారవేత్తలు అన్యాయం చేస్తూ ఉన్నారు, అన్యాయముగా వారి పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు, కాబట్టి నీవు వెళ్ళి ఈ విషయాలను వారికి తెలియపరచు అని దేవుడు ఆగ్రహానికి గురి అయినటువంటి దేవుడు ఆమోస్ ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా మనకి దేవుడు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవునికి తన బిడ్డల పట్ల అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి కరుణ ఉంది అనటలో ఎటువంటి సందేహము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆ యొక్క వాక్యాలను మనము గుర్తు చేసుకుందాం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 1-4 వచనం చదవండి. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు, అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకునవలనము కదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలను కదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి దోపిడీ చేయడానికి వ్యాపారవేత్తలు సిద్ధపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఈ విశ్రాంతి దినము ముగిస్తూ ఉంటుంది, అప్పుడు మనము పేదవారిని దోచుకొనవచ్చు. ఏ విధంగా దోచుకుంటారు? మనకి దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును. ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూరగాయల మార్కెట్కి వెళ్తే కొన్నిసార్లు వారు కాటా వేసేటప్పుడు, తూకం తూసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అన్యాయపూర్వమైనటువంటి వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఆనాడు జరిగింది, ఈనాడు కూడా సమాజంలో జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు తన యొక్క ఆగ్రహాన్ని, కోపాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు పేదలను రక్షించేవాడైనటువంటి సత్యాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. పేదవారిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును, దరిద్రుని కరుణించువాడు దేవుని గౌరవించును, ప్రేమించును. ఎవరైతే పేదవాని పట్ల ఎవరైతే ప్రేమను కలిగి జీవిస్తారో, కరుణను కలిగి జీవిస్తారో, వారు దేవుణ్ణి గౌరవించినటువంటి వ్యక్తులుగా పిలువబడుతూ ఉన్నారు. ఎవరైతే పేదవారిని
పీడిస్తారో దోచుకుంటారో వారు దేవుణ్ణి అవమానించినటువంటి వారుగా దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, మనము మన యొక్క ప్రవర్తన పేదవారి పట్ల మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నది. నీ ప్రవర్తన పేదవారి పట్ల దరిద్రుల పట్ల ప్రేమతో కనికరమతో కలిగి జీవించినట్లయితే నీవు దేవుని గౌరవించిన వ్యక్తివి అవుతావు. ఎప్పుడైతే నీవు పేదవాని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తావో, దోచుకునే వ్యక్తులుగా నీవు గుర్తించబడతావో, దేవుణ్ణి అవమానించినటువంటి వ్యక్తులుగా నీవు గుర్తించబడతావని సామెతల గ్రంథంలో మనకి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ విషయాల్ని అనిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరి పట్ల ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క ప్రశ్నకు బైబిల్ గ్రంథం మనకి సమాధానాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క ప్రవర్తనలో మన యొక్క ప్రవర్తనను మనం పరిశీలించి చూసుకోవాలి. పేదల పట్ల లేదా దీనుల పట్ల, దరిద్రుల పట్ల మన యొక్క ప్రవర్తన, మన యొక్క పోకడ ఏ విధముగా ఉన్నది. ఒకవేళ మన యొక్క పోకడ అహంకారంతో, గర్వంతో ఉన్నట్లయితే, లేదా మోసపూరితమైనటువంటి విషయములతో ఉన్నట్లయితే మనం దేవుణ్ణి అవమానించినటువంటి వ్యక్తులుగా గుర్తించబడతామని సామెతల గ్రంథంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చదవండి. ఆమోసు, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును, బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు చెప్పులు జోడు వెల కూడా చెల్లింపలేని దరిద్రులను కొనవచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యాక్చువల్గా వ్యాపారం చేసేవారు జ్ఞానవంతులు, కొద్దిగా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారంలోనే పైకి వస్తారు. అటువంటి తెలివితేటలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అటువంటి ప్రతిభను దేవుడు వారికి జ్ఞానమును, తెలివితేటను ఇచ్చినది దేనికి అంటే దేవునికి అనుకూలమైనటువంటి విషయాలలో జీవించడానికి, దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి వారికి తెలివితేటలు ఇస్తే, కానీ ఆ యొక్క తెలివితేటలను వారు దేనికోసం ఉపయోగిస్తున్నారు? దరిద్రులను, పేదవారిని ఏ విధంగా మోసం చేద్దామా అన్నట్టుగా వాటి కోసము ఈ యొక్క తెలివి గలవారు, వ్యాపారవేత్తలు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యము నుండి మనకి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, ఇతరుల కష్టాన్ని లాభం కోసం వాడుకోవడం దేవుని కోపానికి గురి చేస్తూ ఉంటుంది. ఇతరుల కష్టాలను, ఇతరుల పేదరికమును మన యొక్క సొంత ప్రయోజనాల కోసం, సొంత లాభాల కోసం వాడుకున్నట్లయితే మనము దేవుని ఆగ్రహానికి గురి చేసినటువంటి వ్యక్తులము అవుతాము, కోపానికి గురి చేసినటువంటి వ్యక్తులము అవుతామనేటువంటి సత్యాన్ని మనం ఈ రోజు గమనించాలి. లేవియా కాండము 19వ అధ్యాయం 13వ వచనములో మనం చూసినట్లయితే, లేవియా కాండం 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. నీ పొరుగు వారిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగిలింపకుడు, మరునాటికి మునిపే మీరు కూలికి కుదుర్చుకున్న వాని కూలి చెల్లింపుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ పొరుగు వారిని వేధించకండి, వాని సొత్తు దోచుకొనకండి, దొంగిలించకండి, మరునాటికి మునిపే మీరు కూలి కొనిన వాని కూలి చెల్లించండి. ముందుగానే కూలి అనేది నిర్ణయిస్తారు. ఏదైతే మీరు ఆ కూలిని నిర్ణయిస్తారో పేదవానికి, ఆ కూలిని మీరు చెల్లించండి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం నేటి సమాజంలో చూసినట్లయితే కూలికి వెళ్ళినటువంటి వ్యక్తులకు సరైనటువంటి కూలి సమయంలో ఇవ్వరు. ఆ విధంగా కూడా మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి మార్గంలో మనం నడవకూడదని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సమాజంలో అన్యాయ వ్యాపారం, వేతన దోపిడీ, బలహీనులపై లాభం పొందే ధోరణిని మనము త్యజించాలి, తృణీకరించాలి. అటువంటి
ధోరణి ఒకవేళ మనలో ఉన్నట్లయితే దానిని మనము తిరస్కరించాలి, త్యజించాలి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా మనము దేవుని యొక్క రూపాన్ని చూడాలి. దేవుని యొక్క రూపాన్ని ప్రతి వ్యక్తిలో చూసినప్పుడు ఖచ్చితంగా వారిని మోసం చేయడానికి మనకి మనసు రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య ధోరణిలో మనం జీవిస్తామో ఖచ్చితంగా మనము దేవునికి దూరంగా జీవిస్తున్నట్లే. ఆధ్యాత్మిక నిర్లక్ష్యం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఆధ్యాత్మిక విషయాల్లో మనము మన యొక్క సమయాన్ని, శక్తిని ఎక్కువగా హెచ్చించాలి. కానీ మనం మన యొక్క ప్రవర్తనలో చూసినట్లయితే లాభం కోసం ఆరాధనను కూడా పక్కన పెడతానికి సిద్ధపడుతూ ఉంటాం. ఇది సత్యం. లాభం కోసం, కొద్దిగా సంపాదన కోసం ఆరాధనకి కూడా రాకుండా మనము మన యొక్క జీవితంలో జీవిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి ఈ వ్యక్తులకి ఎంత వ్యత్యాసమేమీ లేదు. ఆ రోజు వారు పేదల పట్ల కఠినముగా పేదలను మోసం చేయాలనే ఆలోచనలో ఉంటే, ఈరోజు దేవుడు మనకి ఎంత ఇచ్చినా కూడా, మనకి ఎంత అనుగ్రహించినా కూడా, ఎంత దీవించినా కూడా మనం ఇంకా ఆ సంపద వైపు అడుగులు వేస్తూ ఉంటాం. ఏ విధంగానైనా సంపాదించాలని దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా, ఆరాధనలో పాల్గొనకుండా మనము మన యొక్క పనుల్లో నిమగ్నమై జీవిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా మనము మన యొక్క ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనకు సమయము ఉండడం లేదు. ఎందుకు రావడం లేదంటే, ఫాదర్ గారండి పని ఉందండి ఆ రోజు. ఎందుకమ్మా నువ్వు ఉపవాస ప్రార్థనలు మిస్ అయ్యావంటే, మాకు పని ఉందండి, పని నుండి రాలేకపోయామంటే. నువ్వు దేనికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నావు? దేవునిక, ద్రవ్యమునక, దేవునిక, ధనముక అని ఈరోజు మనం సువిశేష పట్టణంలో ఆలకించి ఉన్నాం. 2 పడవల మీద కాలు వేయడం మంచిది కాదు. 2 యజమానుల్ని ఒక సేవకుడు ఒకే రీతిలో సేవించలేడు. అవునా కాదా? ఒక యజమానిని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఇంకొక యజమానిని తక్కువ ప్రేమిస్తాడు. అయితే మన జీవితంలో మనము దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం? దేవునిక లేదా ద్రవ్యమునక, ధనముక అని ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమయాలు ముగుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. విశ్రాంతి దినం ఎప్పుడు ముగిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క వ్యాపారంలో నిమగ్నమై ఉండవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూడా కొన్నిసార్లు ఆదివారం వచ్చినప్పుడు రావడానికి ఇష్టం లేనప్పుడు, పనిలో ఎక్కువగా మనం నిమగ్నమైనప్పుడు ఈ ఆదివారం తొందరగా గడిస్తే బాగుండు, మన పనిలోనికి వెళ్ళవచ్చన్నటువంటి తలంపులు కూడా మనకి వస్తూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఒకటి, ఆదివారం అనేది ఒక పవిత్రమైనటువంటి దినం, పర్వదినం, పరిశుద్ధమైనటువంటి దినం. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే, దేవునికి మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని ఇస్తూ కూడా ఈ యొక్క ఆదివారం రోజు ఆరాధనలో మనము పాల్గొన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చిన వారము అవుతాము. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మనము మొదటి స్థానం ఇవ్వాలి? దేవునికి మొదటి స్థానాన్ని మన యొక్క జీవితంలో ఇవ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా. వ్యాపారము, సంపద అవసరమే, కానీ దేవునికి మించి కాదు అనేటువంటి సత్యాన్ని మనందరము కూడా గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక చివరి వచనములో ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పట్టణం 8వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసి ఉన్నాం. 7వ వచనం చదవండి. కానీ ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు భాష చేసెను, నేను వారి పాప కార్యములను విస్మరింపను, మరిచిపోను. ఎవరి పాప కార్యములను? వ్యాపారవేత్తలు పాప కార్యములను వారు ఏ విధంగా
పేదవారిని దీనులను మోసం చేస్తూ ఉన్నారో వారి పాప కార్యములు నేను విస్మరింపను, అంటే నేను మరిచిపోను, నేను న్యాయం చేస్తాను పేదలకు అనే విషయాన్ని ఈరోజు మొదటి పట్టణం మనకి సర్విస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తీర్పు ఆలస్యము అయినట్టుగానే ఉంటుంది, కానీ తీర్పు దినమున, అంతిమ దినమున మనము చేసే ప్రతి ఒక్క పనికి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకు మనము సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా మన యొక్క లావాదేవీలు, వృత్తి, కుటుంబం అన్నిటిలోనూ న్యాయాన్ని పాటించాలి. అన్ని విషయాల్లో న్యాయాన్ని పాటించినటువంటి వ్యక్తులను చూసి దేవుడు ఏమంటాడంటే, ఆయన వచ్చిన రోజు ఇదిగో ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఇదిగో ఏమి నా ప్రియమైనటువంటి కుమార్తె, ఏమి యందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడు అంటే మన లావాదేవీలు, వృత్తి, కుటుంబము అన్నిటిలోనూ మనము న్యాయాన్ని పాటించి జీవించినప్పుడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనము మన యొక్క హృదయంలోనికి తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండో పట్టణం మనం చూసినట్లయితే పునీత పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు మొట్టమొదటిగా దైవ సంఘపు ఆరాధన గురించి బోధిస్తూ, ఈ తిమోతి ఎవరు? పౌలు గారి శిష్యుడు అయితే ఏ విధంగా క్రైస్తవులు, క్రైస్తవ యొక్క లోకం జీవించాలి అని ఈ యొక్క పత్రికను రాస్తూ అంటున్నాడు. మొట్టమొదటిగా 2వ అధ్యాయము 1వ వచనం, కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలెనని విన్నవించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరి కోసం ప్రార్థన చేయమని పునీత పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన కోసం మాత్రమే కాదు, మనం ప్రార్థన చేసేటప్పుడు మన తోటి సహోదరుల కోసం కూడా ప్రార్థన చేయాలి అనే విధముగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. నాయకుల కోసం ప్రార్థించండి, శాంతియుత సమాజం కోసం ప్రార్థన చేయండి అని పౌలు గారు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క ప్రేమకు సరిహద్దులు లేవు, దేవుని యొక్క దీవెనలకు సరిహద్దులు లేవు. ఆయన అందరినీ కూడా దీవిస్తాడు, అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తనకున్నటువంటి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేనికి పంపించాడు? ఈ లోకాన్ని ఖండించడానికి కాదు, రక్షించటానికి అనేటువంటి సత్యం కూడా మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క ప్రేమకు వీరవార అనేది లేదు. అందరినీ కూడా ఒకే రకముగా సమానంగా ప్రేమిస్తాడు. అటువంటి ప్రేమమయుడు మనము ఆరాధించే దేవుడు, మనము ప్రేమించే దేవుడు, మనం స్తుతించే దేవుడు. కాబట్టి ఆయన అందరినీ రక్షించదలుచుకున్నాడు. కాబట్టి ఈ లోకములో అడుగు పెట్టాడు, మానవ రూపము దాల్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఈరోజు పునీత పౌలు గారు ఈ యొక్క పట్టణం ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన కుటుంబం, సంఘం, దేశ నాయకుల కోసం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా బలహీనులము. ఆయన కృప లేనిదే, ఆయన యొక్క దీవెన లేనిదే మనం సక్రమంగా ఈ సమాజంలో జీవించలేము. కాబట్టి అనునిత్యము కూడా మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, మన సంఘం కోసం ప్రార్థన చేయాలి, మన నాయకుల కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన గురువుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవునికి మనం దగ్గరగా జీవిస్తాము. దేవునికి దగ్గరగా జీవించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ కుయుక్తి ఆలోచనలు దేవుడు తొలగిస్తాడు. అది తెలివితేటలను
తొలగిస్తాడు అనేది సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలను పునీత పౌలు గారు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అందరినీ కూడా రక్షించాలి అనుకుంటూ ఉన్నాడు. ఇదిగో యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇదిగో నేను ఈ లోకానికి వచ్చినది జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నేను కేవలము యూదా ప్రజలకు రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి రాలేదు. నేను అందరికీ జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ప్రభువు అందరినీ కూడా రక్షించేవాడు. ఆయన పట్ల ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా వారిని దేవుడు రక్షిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనము ఈరోజు గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని అయినా తిరస్కరించకుండా దేవుని ప్రేమ చూపే జీవితాన్ని మనం గడపాలి. ఎవరిని తిరస్కరించకూడదు, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని దూషించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దూషించడం ద్వారా మనం దేవునికి దూరం అవుతాము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనకి దేవుడిస్తున్నటువంటి ఆ రక్షణను మనము మన తోటి సహోదరి సహోదరులతో పంచుకున్నప్పుడు మన యొక్క జీవితం ధన్యమవుతూ ఉంటుంది. పునీత పౌలు గారు గొప్ప ఉదాహరణ. పౌలు గారు క్రీస్తు చేత ఎన్నుకోబడ్డాడు ఒక అపోస్తలుడిగా. అయితే ఆయన తన యొక్క సువార్త ద్వారా, తన యొక్క పత్రికల ద్వారా అనేక మంది రక్షించబడాలని తలంచాడు. కాబట్టి ఈ విధముగా ఈరోజు పునీత తిమోతి గారికి ఆ యొక్క పత్రికను వ్రాస్తూ అర్థిస్తూ ఉన్నాడు. నీవు అందరి కోసము ప్రార్థన చేసే వ్యక్తులుగా మీ యొక్క జీవితాలను మలుచుకోవాలి అని ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు ప్రభువు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనకి ఈ యొక్క వాక్యం తెలియపరుస్తున్నది. 8వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం. ఎల్లడలా పురుషులు క్రోధము గాని తర్కము గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలని నేను కోరుచున్నాను. ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి కోపము ద్వేషము లేకుండా భక్తితో ఎలా చేయాలి? ప్రార్థన భక్తితో చేయాలి, విశ్వాసంతో చేయాలి అని పునీత పౌలు గారు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఇదిగో నీవు అందరి కోసం ప్రార్థన చేయాలి, చివరికి నీ శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీలో ఆ గొప్పతనం ఏముంది? అది పరిసయ్యులు అన్యులు కూడా చేస్తారు. కాబట్టి క్రైస్తవులకి ఉన్నటువంటి గొప్ప లక్షణం, ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే శత్రువులు సైతం కూడా ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎంతమంది శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఒకే ఒక వ్యక్తి, నిరంజన్ ఇక్కడ ఒకే ఒక వ్యక్తి, ఇద్దరు ముగ్గురు, వెరీ గుడ్. మరి వాట్ అబౌట్ us? మన గురించి ఏంటి? క్రైస్తవులైనా మనం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం కదా, మరి వాక్యానుసారంగా జీవించాలి కదా. సత్యవతి గారు, జీవించాం. ఒక చెవిలో వింటాం, రెండు చెవులు అదే స్పీడ్ తో వదిలేస్తూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పునీత పౌలు గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరి కోసం ప్రార్థన చేయమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. భక్తితో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని తేట తెల్లముగా మనకి తెలియపరుస్తున్నాడు. ప్రార్థన, పశ్చాత్తాపం యుక్తమైన దివ్య సంస్కారం ద్వారా యేసుతో మన యొక్క బంధాన్ని పెంచుకోవాలి, బలపరుచుకోవాలి. నీ యొక్క బంధము దేవునితో బలపడాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలా? అన్యాయంగా బ్రతకాలా? లేదు. ప్రార్థన అటువంటి ఆయుధం ద్వారా మన యొక్క బంధాన్ని దేవునితో పెంచుకోవచ్చు. దేవునితో మాట్లాడటం ద్వారా, దేవునితో సంభాషించడం ద్వారా
అలానే పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు నడువుడు ద్వారా మన యొక్క బంధాన్ని బలపరుచుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలను మనందరం కూడా అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి యేసుక్రీస్తు ఏకైక మధ్యవర్తి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని చేత ఈ లోకానికి పంపబడడానికి గల కారణం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, నిత్య జీవం పొందాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనే అది సాధ్యమవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం అనునిత్యం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం నిత్య జీవం వైపు అడుగులు వేసిన వారము అవుతాము. ఇక సువిశేష పట్టణాన్ని మనం చూసినట్లయితే లూకా శుభవార్త ఎన్నో అధ్యాయం, 16వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఉపమానంలో గృహ నిర్వాహకుడుగా వ్యవహరించినటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పులను సమర్థిస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈ యొక్క ఉపమానం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ గృహ నిర్వాహకుడిగా అన్యాయం వైపు నడవమని కాదు, తప్పుడు లెక్కలు వేయమని కాదు, కానీ ముందు చూపు కలిగి జీవించాలి. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుగా దేవుడిని ఎంతగానో దీవించి ఉన్నాడు, తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క తెలివితేటలు నీకు ఏ విధంగా సహాయపడాలి అంటే దేవుని యొక్క రాజ్యములో స్థానం పొందడానికి సహాయపడాలి. దేవుని యొక్క రాజ్యములో నీవు ఎప్పుడు స్థానం పొందుతావు అంటే, ఎప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలవు అంటే నీలో ఒక గొప్ప సుగుణాలు ఉన్నప్పుడు, ప్రేమ, దయ, కరుణ ఇవి ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని వైపు అడుగులు వేస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలోనికి ప్రవేశించాలంటే ధనం ఉంటే సరిపోదు, ఆస్తిపాస్తులు ఉంటే సరిపోదు, పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోవు. కానీ ఏముండాలి? మనము తగ్గింపు మనస్సు ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని పట్ల అన్నిటికంటే విశ్వాసము, నమ్మకము కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఈ విషయాలు మనం జీవిస్తూ ఉంటామో దేవుని బిడ్డలారా, ఈ లోకానికి సంబంధించిన విషయాలకు మనం తక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము. పరలోకానికి సంబంధించినటువంటి విషయాలపై మనము ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాము అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. 13వ వచనం ఒకసారి చదవండి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని తృణీకరించును. నేను చదువుతాను. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. రెండింటిని ఒకేసారి సేవించడం అంత సులభమైనటువంటి పని కాదు. 2 పడవల మీద 2 కార్డులు వేసి ప్రయాణం చేయగలవా? చేయలేము. ఎక్కడ పడతాం? ఏట్లో పడతాం. ఏట్లో ప్రయాణం చేస్తే, సముద్రంలో ప్రయాణం చేస్తే సముద్రంలో పడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నది ఏమిటంటే మనకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు విశ్వాసపాత్రుడిగా జీవించాలి. చిన్న బాధ్యత కావచ్చు, పెద్ద బాధ్యత కావచ్చు, చిన్న పనులు కావచ్చు, పెద్ద పనులు కావచ్చు, ఏ పని అప్పచెప్పినా కూడా కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి, సంఘములో బాధ్యతలు ఉంటాయి, మన యొక్క గ్రామంలో నాయకులు ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క బాధ్యతను వహించే వ్యక్తులు ఉన్నారు. ఏ బాధ్యతను మనం స్వీకరించినప్పటికీ కూడా ఆ విషయముల పట్ల, ఆ బాధ్యత పట్ల విశ్వాస పాత్రుడిగా మనము మెలగాలి, జీవించాలి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనకి ఎవరు యజమానిగా ఉంటూ ఉన్నారు? దేవుడా లేక ధనమా? ధనము యజమానిగా ఉన్నట్లయితే మన యొక్క ప్రవక్తన ఈ లోకానికి సంబంధించినదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమయము, మన ప్రతిభలు, ఆర్థిక వనరులు అన్ని దేవుని వరాలు, అవునా కదా?
ప్రతిభ, మనలో ఏమైనా టాలెంట్స్ ఉంటే అవి మన గొప్పతనం కాదు, దేవుడు మనకిచ్చినటువంటి వరం. అలానే సంపద, దేవుడు మనల్ని సంపదతో ఆశీర్వదించాడంటే అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరం. వాటిని దేవుని చిత్త ప్రకారం వినియోగించమని ఆయన మనకు అప్పగించాడు. దేనికి ఇచ్చాడు? మనల్ని సహృదయముతో వినియోగించమని, ఆయన యొక్క చిత్త ప్రకారము వినియోగించమని మనకి ఆ వరాలను ఇచ్చాడు, కానీ మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము కాదు అనేటువంటి విషయాన్ని మనకి ఈనాటి సుశేషపట్నం తెలియపరుస్తూ ఉన్నది. లూకా శుభవార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, చిన్న విషయంలో మీరు విశ్వాస పాత్రులుగా ఉంటే పెద్ద విషయాల్లో కూడా విశ్వాస పాత్రులుగా పొందరు అనేటువంటి విషయాన్ని మనకి దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోను నమ్మదగిన వాడు గొప్ప విషయంలో నమ్మదగిన వాడు అగును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, సంఘ సేవ వంటి చిన్న చిన్న కర్తవ్యాలలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నిజాయితీగా ఉండడం ద్వారా, నీతితో ఉండడం ద్వారా ఖచ్చితంగా దేవుని మనము సంతోష పెట్టవచ్చు, దేవుణ్ణి మనము ఆనందంగా ఉంచవచ్చు, దేవుని దృష్టిలో ప్రీతికరమైన వ్యక్తులుగా జీవించవచ్చు అనే విషయాన్ని కూడా ఈరోజు దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 19-20 వచనంలో మనకు సెలవిస్తున్నది, భూమి మీద నిధులను కూడదీయక పరలోకంలో నిధులను మనము సమకూర్చుకోవాలి. ఈ లోకములో సంపదలను కూడబెట్టుకొనవలదు. మరి ఎక్కడ కూడబెట్టుకోవాలి? పరలోకమును. ఏ విధంగా? మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట తీరు ద్వారా కూడా మనము మన యొక్క సంపదలను పరలోకములో కూడబెట్టుకోవచ్చు. కానీ ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే మనము ఈ లోక సంపదల వైపు పరుగులు తీస్తూ ఉన్నాం. ఏ విధముగానైనా సంపాదించుకోవాలి, ఆస్తులను పెంచుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఈ విధంగా మనం ఆరాటపడుతూ పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది, మనం పరలోకములో వస్తువులను కూడబెట్టుట కోసం మనం అహర్నిశలా కష్టపడాలి. ఎందుకంటే అది నిత్య జీవం, ఇది అశాశ్వతమైనటువంటి జీవితం. ఈ లోకంలో మనం బ్రతికితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిత్య జీవితానికి అంతము లేదు. మరి ఆ జీవితాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడే మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. ఇక్కడే మనం సన్మార్గములో నడవాలి. ప్రభు ఏర్పాటు చేసినటువంటి నీతి, న్యాయము, నిజాయితీ కలిగినటువంటి మార్గంలో నడిచినప్పుడు ఖచ్చితంగా నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనము అనిత్యము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు అడుగులు వేసే వ్యక్తులుగా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించమని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున